గారు ఇది ఒక ప్రామిసింగ్ ఫిల్మ్గా మీ బ్యానర్కి ఒక ప్రెస్టీజియస్ ఫిల్మ్గా ఉన్న ఫిల్మ్ ఇది. ఇలాంటి ఫిల్మ్ని ప్రాపర్గా లాంచ్ చేయడంలో మీరు కొంచెం ఫెయిల్ అయ్యారు అంటే ఏమైనా ఫీల్ అవుతారా మీరు? ఒక్కసారి రిపీట్ చేయండి సార్. ఏది ఫెయిల్యూర్? మీరు ఈ ఫిల్మ్ని ప్రాపర్గా లాంచ్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యారంటే ఏమైనా ఫీల్ అవుతారా? ఎస్పెషల్లీ నార్త్ ఇండియా ప్రమోషన్ కానీ లేదా అదర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ప్రమోషన్స్లో కానీ. బేసిక్గా ఈ ఫిలిం మీద దేర్ ఆర్ సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్. సో అంటే మేబీ మా మెటీరియల్ హెస్ కమ్ లిటిల్ లేటర్, అంటే అనుకున్న టైం కన్నా. బట్ ఏ ఫిలిం కన్నా దర్ ఇస్ అ టైమింగ్. సో లేటర్ పార్ట్ ఆఫ్ డిసెంబర్ నుంచి వీ హ్యాడ్ అవర్ ట్రైలర్ 2. సో ట్రైలర్ 2 టు డేట్ అంటే ఇట్స్ స్పీకింగ్ క్వైట్ వెల్. ఫ్రమ్ ఎ క్యూరియాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే లాస్ట్ 1 year నుంచి దిర్ ఇస్ ఎనఫ్ క్యూరియాసిటీ. సో అంటే మరి మీరు అంటే ఏ మెజర్ మీద మెజర్ చేస్తారో తెలియదు, కానీ వీఆర్ మోడరేట్ టు బెటర్ సిచ్యుయేషన్ రైట్ నౌ. అంటే ఇప్పుడు ఇట్లాంటి సినిమాకి ఒక ప్లానింగ్, పబ్లిసిటీ ప్లానింగ్ అనే ప్రాపర్గా ప్లానింగ్ ఉంటుంది కదా, ఆ ప్రాపర్ ప్లానింగ్ అంతలా కనపడలేదు అనే కంప్లైంట్ బయట ఉంది. అది నేను చెప్పేది. ఇట్స్ నాట్ ఫ్రమ్ మై సైడ్, బట్ బయట ఉన్న కంప్లైంట్ అంటే ప్రాపర్గా నార్త్ ఇండియాలో ప్లాన్ చేయలేదు పబ్లిసిటీ అదిని అని చెప్పేసి. అంటే అంటే వి సీ సమ్ మార్కెటింగ్ రిపోర్ట్స్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే టిపికల్గా రీచ్, బజ్, అపీల్ అని చూస్తారు. సో డెఫినెట్గా వీ హ్యావ్ ద బెస్ట్ రీచ్, బెస్ట్ బజ్, బెస్ట్ అపీల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద నార్త్. Definitely, we are very, very extraordinary in Telugu states, Bangalore. Of course, Tamil, we are coming with other large films, so we are not in the same scale. And like any other language movie, it's difficult to achieve the same thing in Tamil. So, Hindi work, I think we have a decent reach and appeal. So, like any film in Hindi, it takes time for 2 to 3 days after the release. Based on the film, it will catch up. So